మత ఉన్మాదుల నుండి దేశాన్ని కాపాడుకోవాలని ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు పిలుపునిచ్చారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయం దగ్గర 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మాజీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఆనందబాబు పతాక ఆవిష్కరణ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అమర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఆనందబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, డివైఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారి వై నగేష్ మాట్లాడారు. దేశ స్వతంత్రం కోసం 200 సంవత్సరాలు పోరాడి తెల్లదొరల నుండి దేశ స్వతంత్రం కోసం అసలు బాసిన అమరుల స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. వారు కలలు గన్న స్వాతంత్రం నుండి పాలకులు వంచనకు గురవుతుందన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ, ఎస్ఎఫ్ఐ నగర సహాయ కార్యదర్శి యోగి, వృత్తిదారుల సంఘం కన్వీనర్ గురుశేఖర్, సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి రాజుతో పాటు మరో 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశంలో ఉండేటువంటి సంపదలంతా బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు పన్ని దేశంలో అడుగుపెట్టి ఇది ఒక పెట్టుబడిదారి కేంద్రంగా, అంటే వాళ్ళ వస్తువులు తయారు చేసేటువంటి కేంద్రంగా, వస్తువులు అమ్ముకోవడానికి ఉపయోగపడేటువంటి కేంద్రంగా ఒక పెద్ద జనాభా కలిగినటువంటి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ రకంగా ఉపయోగించుకుంటే దేశంలో ఉన్నటువంటి అనేక మంది సామాన్యుల దగ్గర నుండి అత్యంత పెద్ద పెట్టుబడిదారుల దాకా అందరూ ఐక్యంగా కలిసికట్టుగా పోరాటం చేసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు. అయితే స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం దేనికోసం అంటే సమాజంలో ఉన్న అందరూ కూడా సమానంగా అన్ని రకాల అవకాశాలు పొందడం కోసం మనం స్వతంత్రం అనేటువంటి దాన్ని సాధించుకున్నాం. స్వతంత్రం అంటే మాకు మేముగా పరిపాలన చేసుకుంటాం, మాకు మేముగా అధికారాన్ని స్వీకరించే రకంగా ఉపయోగించుకుంటాం, ఈ అధికారం ద్వారా అందరికీ మంచిగా బతికేటువంటి ఒక అవకాశాన్ని కల్పిస్తామని చెప్పేసి స్వతంత్రాన్ని సాధించుకున్నాం. కానీ ఇప్పటికీ మనం చూస్తే అంతరాలు అట్టే ఉంటా ఉంది. ఈరోజు చదువు, అందరికీ చదువు దక్కేటువంటి పరిస్థితి లేదు. చదువుకున్న వాళ్ళందరికీ మంచి ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి లేదు. స్వతంత్రం అంటే ఏమి? నా కాళ్ళపై నేను నిలబడాలా, నా తల్లిదండ్రులకు ఉపయోగపడాలా, ఈ సమాజంలో నేను భాగస్వామై సమాజమే నన్ను గుర్తించే విధంగా మన ప్రయత్నం ఆ రకంగా ఉపయోగపడాలని చెప్పేసి. కానీ అట్లుందా అంటే ఈరోజు వేల సంఖ్యలో ఉద్యోగాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నీవు తెలివి ద్వారా ఏదైనా చేసుకుంటే పని తప్ప ఎవరైతే పాలకులుగా ఉన్నారో, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకులు ఈ దేశంలో ఉండేటువంటి పౌరులకు ఒక సమానమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి బాధ్యత మాది అని చెప్పే విధంగా ఈరోజు ప్రయత్నాలు లేవు. మరి